Hello English viewers, welcome to Spoken English. In this video, let us learn about will be and shall be. Friends, ఈ వీడియోలో will be మరియు shall be గురించి తెలుసుకుందాం. వీటిని ఎలా ఉపయోగించాలి, వీటిని ఉపయోగించి అట్లా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విల్ బి అండ్ షాల్ బిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా చక్కగా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 వాక్యాలను చూడండి. మీరు ఆశ్చర్యపోతారు, మీరు ఇష్టపడతారు, మీరు అలసిపోరు. సో ఇట్లాంటి వాక్యాలని మనం తెలియచేయాలంటే ఏ హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి, సో ఎలా చెప్పాలి అనేది క్షుణ్ణంగా నేర్చుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోలోనికి వెళ్దాం. Will be and shall be uses in simple future tense. Will be and shall be వీటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో వాడతాం. సో దానికి స్ట్రక్చర్ చూడండి. కింద ఇచ్చినటువంటి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షల్ బి ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ టీచర్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. I was a teacher. This is in a simple past tense. I will be a teacher. This is simple future. So ఇక్కడ గమనించండి, I will be a teacher, simple future. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? I will be వచ్చింది. will be తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏ టీచర్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ ఎందుకు ఇచ్చామంటే సో మీకు క్షుణ్ణంగా అర్థం అవడానికి అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం బీ ఫామ్ ఏం ఉపయోగిస్తాం? యామ్ ఉపయోగించాం. ఐ యామ్ ఏ టీచర్. పాస్ట్ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఐ వాజ్ ఏ టీచర్. ఇక్కడ వెర్బ్ ఏంటి? యామ్, వాజ్, ఇవి వెర్బ్స్. అలాగే సింపుల్ ఫ్యూచర్ లో ఐ విల్ బి ఏ టీచర్. ఇక్కడ వెర్బ్ ఏంటంటే బి. ఓకే, విల్ బి అనేది వెర్బ్ గా ఉపయోగపడుతుంది. సో విల్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా, సో బి అనేది మెయిన్ వెర్బ్ గా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకే, సహాయం చేస్తూ ఉన్నాయి. You shall be a teacher. Another example, you shall be a teacher. This is also in a simple future. So ikkada you shall be a teacher annam. Shall ni you ku upayogincham, will ni I upayogincham. Okay. Will be and shall be uses in simple future tense in 3 different situations. విల్ బి మరియు షల్ బిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో 3 డిఫరెంట్ సిట్యుయేషన్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటి ఆ 3 డిఫరెంట్ సిట్యుయేషన్స్? ఫస్ట్ వన్, వాట్ విల్ ఐ బి. వాట్ విల్ ఐ బి, నేను ఏమై ఉన్నాను. ఐ విల్ బి ఏ టీచర్, నేను టీచర్ నై ఉన్నాను. నేను టీచర్ నై ఉన్నాను. ఇది మొదటి సిట్యుయేషన్, మొదటి సందర్భం. రెండవది, హౌ విల్ ఐ బి. హౌ విల్ ఐ బి అంటే నేను ఎలా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? నేను సంతోషంగా ఉన్నాను అంటే ఐ విల్ బి హ్యాపీ. ఐ విల్ బి హ్యాపీ. థర్డ్ సిట్యుయేషన్, వేర్ విల్ ఐ బి. వేర్ విల్ ఐ బి అంటే నేను ఎక్కడ ఉన్నాను. ఐ విల్ బి ఇన్ ద స్కూల్. నేను స్కూల్లో ఉన్నాను. ఓకే, ఇది థర్డ్ సిట్యుయేషన్. ఫస్ట్ సిట్యుయేషన్ ఏంటి? నేను ఏమై ఉన్నాను. రెండవది నేను ఎలా ఉన్నాను. మూడవది నేను ఎక్కడ ఉన్నాను. సో ఇట్లాంటివి తెలియచేయడానికి మనం విల్ బీని కానీ షల్ బీని కానీ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఏ టీచర్, ప్రెసెంట్ టెన్స్ లో.
షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ ఇన్ ద స్కూల్. ప్రెసెంట్ టెన్స్ చూడండి, షీ ఈజ్ ఎ టీచర్. ఆమె టీచర్ అయి ఉంది, ప్రెసెంట్ అనమాట. ప్రస్తుతం ఆమె టీచర్ అయి ఉంది. షీ ఈజ్ హ్యాపీ అంటే ప్రెసెంట్, ప్రస్తుతం సంతోషంగా ఉంది. షీ ఈజ్ ఇన్ ద స్కూల్, ప్రస్తుతం ఆమె స్కూల్లో ఉంది. పాస్ట్ టెన్స్ చూడండి, హీ వాజ్ ఏ టీచర్. పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో, గతంలో అతను టీచర్ అయి ఉన్నాడు. హీ వాజ్ హ్యాపీ, గతంలో అతను సంతోషంగా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద స్కూల్, గతంలో. ఓకే, పాస్ట్లో అంటే గతంలో అతను స్కూల్లో ఉన్నాడు. ఇప్పుడు ఫ్యూచర్లో చూద్దాం. షీ విల్ బి ఎ టీచర్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఆమె ఒక టీచర్ అయి ఉంటుంది. షీ విల్ బి హ్యాపీ. ఫ్యూచర్లో ఆమె సంతోషంగా ఉంటుంది. షీ విల్ బి ఇన్ ద స్కూల్. భవిష్యత్తులో ఆమె స్కూల్లో ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. విల్ బి వర్సెస్ షాల్ బి. What is the difference between will be and shall be? So many people have this confusion. So when we have to use will be and when we have to use shall be. So will be ని ఎప్పుడు ఉపయోగించాలి, shall be ని ఎప్పుడు ఉపయోగించాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో will be అనేది జనరల్గా ఐ విల్ బి అంటాం. ఐ వచ్చినప్పుడు will be ని ఉపయోగిస్తాం. సో ఐకి నిశ్చయార్థకం విల్ బి అన్నమాట. అలాగే యూ షల్ బి అనాలి. యూ వచ్చినప్పుడు, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు షల్ బి అనేది నిశ్చయార్థకంగా ఉంటుంది. సో ఇది ప్రీవియస్ ఇంగ్లీష్ గ్రామర్లో, అంటే ప్రస్తుతం అయితే అందరూ కూడా విల్ బీనే ఉపయోగిస్తూ ఉన్నారు ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, సో షల్ బి, విల్ బి, దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ స్పీకింగ్. So but when you want to stress it, సో నీవు ఖచ్చితంగా టీచర్ అయి ఉంటావు అని చెప్పాలి. యూ షాల్ బి ఏ టీచర్ అని చెప్పాలి. సో యూ విల్ బి ఏ టీచర్ అంటే నువ్వు టీచర్ అయి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, అంటే దాంట్లో ఖచ్చితార్థం, నిశ్చయార్థం అనేది లేదనమాట. సో అందుకని సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మనం షాల్ బిని వాడతాం. సో విల్ బి వాడినా షల్ బి వాడినా ఆల్మోస్ట్ ఈక్వల్ మీనింగ్ అనేది వస్తుంది. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ స్పీకింగ్. ఓకే, ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ there is no much difference. So keep going by using will be or shall be, no problem. Okay, let's go to the next page. ఉదాహరణలు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను మంచి అభ్యాసకునిగా ఉంటాను. మీరు మంచి అభ్యాసకునిగా ఉంటారు. ఆమె మంచి అభ్యాసకునిగా ఉంటుంది. అతను ఒక మంచి అభ్యాసకుడిగా ఉంటాడు. మేము మంచి అభ్యాసకులుగా ఉంటాము. వారు మంచి అభ్యాసకులుగా ఉంటారు. సో వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పినటువంటి విల్ బీని కానీ షల్ బీని కానీ ఉపయోగించి వీటిని ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంగ్లీష్లో ఇచ్చే ముందు మీరు ట్రై చేసి వీటిని ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేస్తే మీకు కూడా ఉపయోగపడుతూ ఉంది. ఓకే, మొట్టమొదటిగా చూడండి, అభ్యాసకునిగా ఉంటాను. నేను మంచి అభ్యాసకునిగా ఉంటాను. ఓకే, ట్రై చేయండి. దీనికి నెక్స్ట్ పేజ్లో ఇంగ్లీష్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం మరి. ఓకే, ఎగ్జాంపుల్స్. ఐ విల్ బి ఏ గుడ్ లెర్నర్. నేను ఒక మంచి అభ్యాసకునిగా ఉంటాను. ఐ విల్ బి ఏ గుడ్ లెర్నర్. యూ విల్ బి ఏ గుడ్ లెర్నర్ లేదా యూ షాల్ బి ఏ గుడ్ లెర్నర్ అంటే నీవు ఒక మంచి అభ్యాసకునిగా ఉంటావు. షీ విల్ బి ఏ గుడ్ లెర్నర్. ఆమె ఒక మంచి అభ్యాసకునిగా ఉంటుంది లేదా అభ్యాసకురాలిగా ఉంటుంది. హీ విల్ బి ఏ గుడ్ లెర్నర్. అతను ఒక మంచి అభ్యాసకుడిగా ఉంటాడు. వై విల్ బి ఏ గుడ్ లెర్నర్స్. మేము మంచి అభ్యాసకులుగా ఉంటాము. దే విల్ బి ఏ గుడ్ లెర్నర్స్. దే విల్ బి గుడ్ లెర్నర్స్. వారు మంచి అభ్యాసకులుగా ఉంటారు. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ పేజ్లోకి,
నేను ఉపాధ్యాయుడిగా ఉంటాను. నేను ఉపాధ్యాయుడిగా ఉంటాను. మీరు విద్యార్థిగా ఉంటారు. ఒక విద్యార్థిగా ఉంటారు. అతను ఒక నర్తకుడుగా ఉంటాడు. ఆమె ఒక గాయకురాలుగా ఉంటుంది. వారు ఆటగాళ్లుగా ఉంటారు. మేము అనుచరులుగా ఉంటాము. ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ బి ఎ టీచర్. నేను ఉపాధ్యాయుడిగా ఉంటాను. యు విల్ బి ఎ స్టూడెంట్. నీవు విద్యార్థిగా ఉంటావు. హీ విల్ బి ఎ డాన్సర్. అతను నర్తకుడుగా ఉంటాడు. షీ విల్ బి ఎ సింగర్. ఆమె గాయకురాలుగా ఉంటుంది. దే విల్ బి ప్లేయర్స్. వారు క్రీడాకారులుగా ఆటగాళ్లుగా ఉంటారు. వై విల్ బి ఫాలోవర్స్. మేము అనుచరులుగా ఉంటాము. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ వీటికి నెగిటివ్గా చూస్తే నేను ఉపాధ్యాయుడిగా ఉండను. మీరు విద్యార్థిగా ఉండరు. అతను ఒక నర్తకుడిగా ఉండడు. ఆమె ఒక గాయకురాలుగా ఉండదు. వారు ఆటగాళ్లుగా ఉండరు. మేము అనుచరులుగా ఉండం. ఓకే, వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ నాట్ బి ఏ టీచర్. నేను ఉపాధ్యాయుడిగా ఉండను. యు విల్ నాట్ బి ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థిగా ఉండవు. హీ విల్ నాట్ బి ఏ డాన్సర్. అతను నర్తకుడిగా ఉండడు. షీ విల్ నాట్ బి ఏ సింగర్. ఆమె గాయకురాలుగా ఉండదు. దే విల్ నాట్ బి ఏ ప్లేయర్స్. వారు ఆటగాళ్లుగా ఉండరు. వై విల్ నాట్ బి ఏ ఫాలోవర్స్. మేము అనుచరులుగా ఉండం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నేను సంతోషంగా ఉంటాను. నేను ఎలా ఉంటాను? సంతోషంగా ఉంటాను. మీరు సంతోషంగా ఉంటారు. అతను సంతోషంగా ఉంటాడు. ఆమె సంతోషంగా ఉంటుంది. మేము సంతోషంగా ఉంటాము. వారు సంతోషంగా ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో మీరు ట్రై చేయాలి. మీరు కూడా రాయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంగ్లీష్లో చూద్దాం వీటిని. ఐ విల్ బి హ్యాపీ. నేను సంతోషంగా ఉంటాను. యు విల్ బి హ్యాపీ. నీవు సంతోషంగా ఉంటావు లేదా మీరు సంతోషంగా ఉంటారు. హీ విల్ బి హ్యాపీ. అతను సంతోషంగా ఉంటాడు. షీ విల్ బి హ్యాపీ. ఆమె సంతోషంగా ఉంటుంది. వై విల్ బి హ్యాపీ. మేము సంతోషంగా ఉంటాం. దే విల్ బి హ్యాపీ. వారు సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ పేజ్లో. నేను సంతోషంగా ఉండను. మీరు సంతోషంగా ఉండరు. అతను సంతోషంగా ఉండడు. ఆమె సంతోషంగా ఉండదు. మేము సంతోషంగా ఉండము. వారు సంతోషంగా ఉండరు. ఇవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్. వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ నాట్ బి హ్యాపీ. నేను సంతోషంగా ఉండను. యు విల్ నాట్ బి హ్యాపీ. నీవు సంతోషంగా ఉండవు. హీ విల్ నాట్ బి హ్యాపీ. అతను సంతోషంగా ఉండడు. షీ విల్ నాట్ బి హ్యాపీ. ఆమె సంతోషంగా ఉండదు. వై విల్ నాట్ బి హ్యాపీ. మేము సంతోషంగా ఉండము. దే విల్ నాట్ బి హ్యాపీ. వారు సంతోషంగా ఉండరు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దామా? నేను కార్యాలయంలో ఉంటాను. మీరు కార్యాలయంలో ఉంటారు. మేము కార్యాలయంలో ఉంటాము. వారు కార్యాలయంలో ఉంటారు. అతను కార్యాలయంలో ఉంటాడు. ఆమె కార్యాలయంలో ఉంటుంది. ఇక్కడ కార్యాలయం అంటే ఏంటో తెలిస్తే మీరు వీటిని ఇంగ్లీష్లోకి మార్చేయచ్చు ఈజీగా. ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఐ విల్ బి ఇన్ ద ఆఫీస్. నేను కార్యాలయంలో ఉంటాను. యు విల్ బి ఇన్ ద ఆఫీస్. నీవు కార్యాలయంలో ఉంటావు లేదా మీరు కార్యాలయంలో ఉంటారు. వై విల్ బి ఇన్ ద ఆఫీస్. మేము కార్యాలయంలో ఉంటాము. దే విల్ బి ఇన్ ద ఆఫీస్. వారు కార్యాలయంలో ఉంటారు. హీ విల్ బి ఇన్ ద ఆఫీస్. అతను కార్యాలయంలో ఉంటాడు. షీ విల్ బి ఇన్ ద ఆఫీస్. ఆమె కార్యాలయంలో ఉంటుంది. ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నేను కార్యాలయంలో ఉండను. నేను కార్యాలయంలో ఉండను. మీరు కార్యాలయంలో ఉండరు. మేము కార్యాలయంలో ఉండము. వారు కార్యాలయంలో ఉండరు. అతను కార్యాలయంలో ఉండడు. ఆమె కార్యాలయంలో ఉండదు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు?
ఐ విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, నేను కార్యాలయంలో ఉండను. యూ విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, మీరు కార్యాలయంలో ఉండరు లేదా నీవు కార్యాలయంలో ఉండవు. వై విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, మేము కార్యాలయంలో ఉండము. దే విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, వారు కార్యాలయంలో ఉండరు. హీ విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, అతను కార్యాలయంలో ఉండడు. షీ విల్ నాట్ బి ఇన్ ద ఆఫీస్, ఆమె కార్యాలయంలో ఉండదు. నేను రేపు ఆలస్యం అవుతాను, మీరు రేపు ఆలస్యం అవుతారు. అతను రేపు ఆలస్యం అవుతాడు. ఆమె రేపు ఆలస్యం అవుతుంది. మేము రేపు ఆలస్యం అవుతాము. వారు రేపు ఆలస్యం అవుతారు లేదా ఆలస్యంగా ఉంటారు. ఐ విల్ బి లేట్ టుమారో, నేను రేపు ఆలస్యం అవుతాను. యూ విల్ బి లేట్ టుమారో, మీరు రేపు ఆలస్యం అవుతారు. హీ విల్ బి లేట్ టుమారో, అతను రేపు ఆలస్యం అవుతాడు. షీ విల్ బి లేట్ టుమారో, ఆమె రేపు ఆలస్యం అవుతుంది. వై విల్ బి లేట్ టుమారో, మేము రేపు ఆలస్యం అవుతాము. దే విల్ బి లేట్ టుమారో, వారు రేపు ఆలస్యం అవుతారు లేదా రేపు వారు ఆలస్యంగా ఉంటారు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నేను రేపు ఆలస్యం అవను, మీరు రేపు ఆలస్యం అవరు. అతను రేపు ఆలస్యం అవడు, ఆమె రేపు ఆలస్యం అవదు. మేము రేపు ఆలస్యం అవము, వారు రేపు ఆలస్యం అవరు. ఇన్ ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ నాట్ బి లేట్ టుమారో, యూ విల్ నాట్ బి లేట్ టుమారో. ఐ విల్ నాట్ బి లేట్ టుమారో అంటే నేను రేపు ఆలస్యం అవను. యూ విల్ నాట్ బి లేట్ టుమారో అంటే నీవు రేపు ఆలస్యం అవ్వవు లేదా మీరు రేపు ఆలస్యం అవరు. హీ విల్ నాట్ బి లేట్ టుమారో, అతను రేపు ఆలస్యం అవడు. షీ విల్ నాట్ బి లేట్ టుమారో, ఆమె రేపు ఆలస్యం అవ్వదు. వై విల్ నాట్ బి లేట్ టుమారో, మేము రేపు ఆలస్యం అవము. దే విల్ నాట్ బి లేట్ టుమారో, వారు రేపు ఆలస్యం అవరు. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఉదయం నేను చాలా అలసిపోతాను, ఉదయం మీరు చాలా అలసిపోతారు. అతను ఉదయం చాలా అలసటతో ఉంటాడు లేదా అతను ఉదయం అలసిపోతాడు. ఆమె ఉదయం చాలా అలసిపోతుంది. మేము ఉదయం చాలా అలసిపోతాము. వారు ఉదయం చాలా అలసిపోతారు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, నేను ఉదయం చాలా అలసిపోతాను. యూ విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, మీరు ఉదయం చాలా అలసిపోతారు లేదా నీవు ఉదయం చాలా అలసిపోతావు. హీ విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం చాలా అలసిపోతాడు. షీ విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, ఆమె ఉదయం చాలా అలసిపోతుంది. వై విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, మేము ఉదయం చాలా అలసిపోతాం. దే విల్ బీ సో టైర్డ్ ఇన్ ద మార్నింగ్, వారు ఉదయం చాలా అలసిపోతారు. నెక్స్ట్ వెళ్దాం. ఉదయం నేను అలసిపోను, జనరల్గా ఉదయం ఎవరు అలసిపోరు, అందుకే నెగిటివ్లో చెప్తాను. ఉదయం నేను అలసిపోను. ఉదయం మీరు అలసిపోరు. అతను ఉదయం అలసిపోడు. ఆమె ఉదయం అలసిపోదు. మేము ఉదయం అలసిపోము. వారు ఉదయం అలసిపోరు. ఓకే, వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, నేను ఉదయం అలసిపోను. యూ విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, నీ ఉదయం అలసిపోవు. హీ విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం అలసిపోడు. షీ విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, ఆమె ఉదయం అలసిపోదు. వై విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, మేము ఉదయం అలసిపోము. దే విల్ నాట్ బీ టైర్డ్ ఇన్ ద మార్నింగ్, వారు ఉదయం అలసిపోరు. నెక్స్ట్ పేజ్. ఇది నీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆమె కోసం, ఓకే, ఇది ఆమెకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది అతనికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వారికి ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది లేదా ఇది వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ యూ, ఇది మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ మీ, ఇది నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ హర్, ఇది ఆమెకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ హిమ్. ఇది అతనికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ దెమ్. వారికి ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ అస్. ఇది మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇది నీకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇది నాకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇది ఆమెకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇది అతనికి ఆహ్లాదకరంగా ఉండదు. ఇది వారికి ఆహ్లాదకరంగా ఉండదు. ఇది మాకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇంగ్లీష్లో చూద్దాం. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ యూ. ఇది నీకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ మీ. ఇది నాకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ హర్. ఇది ఆమెకు ఆహ్లాదకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ హిమ్. ఇది అతనికి ఆహ్లాదకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ దెమ్. ఇది వారికి ఆహ్లాదకరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ప్లెజెంట్ ఫర్ అస్. ఇది మనకు ఆహ్లాదకరంగా ఉండదు. నేను బాగానే ఉంటాను. నీవు బాగానే ఉంటావు. అతడు బాగానే ఉంటాడు. ఆమె బాగానే ఉంటుంది. మేము బాగానే ఉంటాం. వారు బాగానే ఉంటారు. ఇంగ్లీష్లో వీటిని ఎలా చెప్పాలి బాగానే ఉంటాం అని చూద్దాం. ఐ విల్ బి ఆల్ రైట్. నేను బాగానే ఉంటాను. యు విల్ బి ఆల్ రైట్. నీవు బాగానే ఉంటావు. హీ విల్ బి ఆల్ రైట్. అతను బాగానే ఉంటాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఆమె బాగానే ఉంటుంది. వై విల్ బి ఆల్ రైట్. మేము బాగానే ఉంటాం. దే విల్ బి ఆల్ రైట్. వారు బాగానే ఉంటారు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నేను బాగా ఉండను. నీవు బాగా ఉండవు. అతడు బాగా ఉండడు. ఆమె బాగా ఉండదు. మేము బాగా ఉండము. వారు బాగా ఉండరు. ఇంగ్లీష్లో చెప్తాం ఆపోజిట్, అదే నెగిటివ్లు అనమాట. ఐ విల్ నాట్ బి ఆల్ రైట్. ఐ విల్ నాట్ బి ఆల్ రైట్. నేను బాగా ఉండను. యూ విల్ నాట్ బి ఆల్ రైట్. నేను బాగానే ఉండను. హీ విల్ నాట్ బి ఆల్ రైట్. అతను బాగా ఉండడు. షీ విల్ నాట్ బి ఆల్ రైట్. ఆమె బాగా ఉండదు. వీ విల్ నాట్ బి ఆల్ రైట్. మేము బాగా ఉండము. దే విల్ నాట్ బి ఆల్ రైట్. వారు బాగా ఉండరు. యూ విల్ నాట్ బి ఆల్ రైట్ అంటే నీవు బాగా ఉండవు లేదా మీరు బాగా ఉండరు. ఇక్కడ బాగా ఉండడం అంటే హ్యాపీగానా లేకపోతే సంతోషంగానా ఉండము అనేసి. ఆల్ రైట్, నాట్ ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఆమె రేపు ఆకర్షణీయంగా ఉంటుంది. అతను రేపు ఆకర్షణీయంగా ఉంటాడు. నేను రేపు ఆకర్షణీయంగా ఉంటాను. మీరు రేపు ఆకర్షణీయంగా ఉంటారు. మేము రేపు ఆకర్షణీయంగా ఉంటాము. వారు రేపు ఆకర్షణీయంగా ఉంటారు. ఓకే, ఇక్కడ ఆకర్షణీయంగా అంటే ఏంటో తెలిస్తే మనం ఇంగ్లీష్లోకి వీటిని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇంగ్లీష్లో చూద్దాం ఇప్పుడు. షీ విల్ బి అట్రాక్టివ్ టుమారో. అట్రాక్టివ్ ఆకర్షణీయంగా అంటే ఆమె రేపు ఆకర్షణీయంగా ఉంటుంది. హీ విల్ బి అట్రాక్టివ్ టుమారో. అతను రేపు ఆకర్షణీయంగా ఉంటాడు. ఐ విల్ బి అట్రాక్టివ్ టుమారో. నేను రేపు అట్రాక్టివ్గా ఉంటాను అంటే ఆకర్షణీయంగా ఉంటాను. యు విల్ బి అట్రాక్టివ్ టుమారో. మీరు రేపు ఆకర్షణీయంగా ఉంటారు లేదా నీవు రేపు ఆకర్షణీయంగా ఉంటావు. వీ విల్ బి అట్రాక్టివ్ టుమారో. మేము రేపు ఆకర్షణీయంగా ఉంటాం. దే విల్ బి అట్రాక్టివ్ టుమారో. వారు రేపు ఆకర్షణీయంగా ఉంటారు. ఆమె రేపు ఆకర్షణీయంగా ఉండదు. అతను రేపు ఆకర్షణీయంగా ఉండడు. ఆమె రేపు ఆకర్షణీయంగా ఉండదు. అతను రేపు ఆకర్షణీయంగా ఉండడు. నేను రేపు ఆకర్షణీయంగా ఉండను. మీరు రేపు ఆకర్షణీయంగా ఉండరు. మేము రేపు ఆకర్షణీయంగా ఉండము. వారు రేపు ఆకర్షణీయంగా ఉండరు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. షీ విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. ఆమె రేపు ఆకర్షణీయంగా ఉండదు. హీ విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. అతను రేపు ఆకర్షణీయంగా ఉండడు. ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. నేను రేపు ఆకర్షణీయంగా ఉండను. యూ విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. మీరు రేపు ఆకర్షణీయంగా ఉండరు లేదా నీవు రేపు ఆకర్షణీయంగా ఉండవు. వీ విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. మేము రేపు ఆకర్షణీయంగా ఉండము. దే విల్ నాట్ బి అట్రాక్టివ్ టుమారో. వారు రేపు ఆకర్షణీయంగా ఉండరు.
నేను బాధ్యతాయుతంగా ఉంటాను. నేను బాధ్యతాయుతంగా ఉంటాను. మీరు బాధ్యతాయుతంగా ఉంటారు. అతను బాధ్యతాయుతంగా ఉంటాడు. ఆమె బాధ్యతాయుతంగా ఉంటుంది. మేము బాధ్యతాయుతంగా ఉంటాము. వారు బాధ్యతాయుతంగా ఉంటారు. బాధ్యతగా. ఓకే, బాధ్యతాయుతంగా అంటే తెలిస్తే వీటిని ఇంగ్లీష్లోకి మార్చేయచ్చు. నెక్స్ట్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్. నేను బాధ్యతాయుతంగా ఉంటాను. యు విల్ బి రెస్పాన్సిబుల్. నీవు బాధ్యతాయుతంగా ఉంటావు. హీ విల్ బి రెస్పాన్సిబుల్. అతను బాధ్యతాయుతంగా ఉంటాడు. షీ విల్ బి రెస్పాన్సిబుల్. ఆమె బాధ్యతాయుతంగా ఉంటుంది. షీ విల్ బి రెస్పాన్సిబుల్. వై విల్ బి రెస్పాన్సిబుల్. మేము బాధ్యతాయుతంగా ఉంటాం. దే విల్ బి రెస్పాన్సిబుల్. వారు బాధ్యతాయుతంగా ఉంటారు. నేను బాధ్యతాయుతంగా ఉండను. మీరు బాధ్యతాయుతంగా ఉండరు. అతను బాధ్యతాయుతంగా ఉండడు. ఆమె బాధ్యతాయుతంగా ఉండదు. మేము బాధ్యతాయుతంగా ఉండము. వారు బాధ్యతాయుతంగా ఉండరు. ఏదైనా పని అప్పచెప్పేటప్పుడు వారు బాధ్యతగా ఉండరు అంటే పట్టించుకోరు అని చెప్పేటప్పుడు మనం ఇట్లాంటి వాక్యాలను వాడతాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. ఐ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. నేను బాధ్యతాయుతంగా ఉండను. యూ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. మీరు బాధ్యతాయుతంగా ఉండరు. హీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. అతను బాధ్యతాయుతంగా ఉండడు. షీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. ఆమె బాధ్యతాయుతంగా ఉండదు. వై విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. మేము బాధ్యతాయుతంగా ఉండము. దే విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. వారు బాధ్యతాయుతంగా ఉండరు. నేను ఒక క్రీడాకారుడిగా ఉంటాను. నేను ఒక క్రీడాకారుడిగా ఉంటాను. మీరు క్రీడాకారులుగా ఉంటారు లేదా ఆటగాళ్లుగా ఉంటారు. అతను ఒక క్రీడాకారుడిగా ఉంటాడు. ఆమె ఒక క్రీడాకారిణిగా ఉంటుంది. మేము ఆటగాళ్లుగా ఉంటాము. వారు ఆటగాళ్లుగా ఉంటారు. ఇక్కడ ఆటగాళ్ళన్నా క్రీడాకారులన్నా సేమ్ మీనింగ్ వస్తూ ఉంది. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ విల్ బి ఏ ప్లేయర్. నేను ఆటగాడిగా ఉంటాను. యూ విల్ బి ప్లేయర్స్. మీరు ఆటగాళ్లుగా ఉంటారు. హీ విల్ బి ఏ ప్లేయర్. అతను ఒక ఆటగాడిగా ఉంటాడు. షీ విల్ బి ఏ ప్లేయర్. ఆమె క్రీడాకారిణిగా ఉంటుంది. వీ విల్ బి ప్లేయర్స్. మేము ఆటగాళ్లుగా ఉంటాం. దే విల్ బి ప్లేయర్స్. వారు ఆటగాళ్లుగా ఉంటారు. నేను ఒక క్రీడాకారుడిగా ఉండను. మీరు ఆటగాళ్లుగా ఉండరు. అతను ఒక క్రీడాకారుడిగా ఉండడు. ఆమె ఒక క్రీడాకారిణిగా ఉండదు. మేము ఆటగాళ్లుగా ఉండము. వారు ఆటగాళ్లుగా ఉండరు. ఐ విల్ నాట్ బి ఏ ప్లేయర్. ఐ విల్ నాట్ బి ఏ ప్లేయర్. నేను ఆటగాడిగా ఉండను. యూ విల్ నాట్ బి ఏ ప్లేయర్. మీరు ఆటగాళ్లుగా ఉండరు. హీ విల్ నాట్ బి ఏ ప్లేయర్. అతను ఆటగాడిగా ఉండడు. షీ విల్ నాట్ బి ఏ ప్లేయర్. ఆమె క్రీడాకారిణిగా ఉండదు. వై విల్ నాట్ బి ఏ ప్లేయర్స్. వై విల్ నాట్ బి ప్లేయర్స్. మేము ఆటగాళ్లుగా ఉండము. దే విల్ నాట్ బి ప్లేయర్స్. వారు ఆటగాళ్లుగా ఉండరు. నేను చేయగలుగుతాను. మీరు చేయగలరు. అతను చేయగలడు. ఆమె చేయగలదు. మేము చేయగలుగుతాము. వారు చేయగలరు. వీటిని చూద్దాం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం. ఐ విల్ బి ఏబుల్ టు డూ. ఐ విల్ బి ఏబుల్ టు డూ. నేను చేయగలుగుతాను. యూ విల్ బి ఏబుల్ టు డూ అంటే మీరు చేయగలుగుతారు. మీరు చేయగలుగుతారు. హీ విల్ బి ఏబుల్ టు డూ. అతను చేయగలుగుతాడు. షీ విల్ బి ఏబుల్ టు డూ. ఆమె చేయగలుగుతుంది. వై విల్ బి ఏబుల్ టు డూ. మేము చేయగలుగుతాము. దే విల్ బి ఏబుల్ టు డూ. వారు చేయగలుగుతారు. నేను చేయలేను.
మీరు చేయలేరు, అతను చేయలేడు, ఆమె చేయలేదు, మేము చేయలేము, వారు చేయలేరు. సో ఏబుల్ను ఉపయోగించి అట్లా చెప్పాలి చూద్దాం. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, నేను చేయలేను. యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, మీరు చేయలేరు లేదా నీవు చేయలేవు. హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, అతను చేయలేడు. షీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, ఆమె చేయలేదు. వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, మేము చేయలేము. దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ, వారు చేయలేరు. నేను ఆదివారాల్లో జాలీగా ఉంటాను. ఆదివారాల్లో మీరు జాలీగా ఉంటారు. అతను ఆదివారాల్లో ఆనందంగా ఉంటాడు. ఇక్కడ జాలీ అన్న ఆనందం అన్న ఒకటే. ఆమె ఆదివారాల్లో ఆనందంగా ఉంటుంది. మేము ఆదివారాల్లో ఆనందంగా ఉంటాము. వారు ఆదివారాలలో ఆనందంగా ఉంటారు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ విల్ బి జాలీ ఆన్ సండేస్, నేను ఆదివారాల్లో ఆనందంగా ఉంటాను. యు విల్ బి జాలీ ఆన్ సండేస్, మీరు ఆదివారాల్లో ఆనందంగా ఉంటారు. హీ విల్ బి జాలీ ఆన్ సండేస్, అతను ఆదివారాల్లో ఆనందంగా ఉంటాడు. షీ విల్ బి జాలీ ఆన్ సండేస్, ఆమె ఆదివారాల్లో ఆనందంగా ఉంటుంది. వీ విల్ బి జాలీ ఆన్ సండేస్, మేము ఆదివారాల్లో ఆనందంగా ఉంటాం. దే విల్ బి జాలీ ఆన్ సండేస్, వారు ఆదివారాల్లో ఆనందంగా ఉంటారు. నేను ఆదివారాల్లో జాలీగా ఉండను అంటే ఆనందంగా ఉండను. మీరు ఆదివారాల్లో జాలీగా ఉండరు. ఆదివారాల్లో మీరు జాలీగా ఉండరు. అతను ఆదివారాల్లో ఆనందంగా ఉండడు. ఆమె ఆదివారాల్లో ఆనందంగా ఉండదు. మేము ఆదివారాల్లో ఆనందంగా ఉండము. వారు ఆదివారాల్లో ఆనందంగా ఉండరు. సో ఆనందంగా ఉండరు. సో నెగిటివ్లో చెప్పాలి ఇక్కడ. ఐ విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, సండేస్ అంటే ఆదివారాలు నేను ఆనందంగా ఉండను. యూ విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, ఆదివారాల్లో నీవు ఆనందంగా ఉండవు. హీ విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, ఆదివారాల్లో అతను సంతోషంగా ఆనందంగా ఉండడు. షీ విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, ఆమె ఆదివారాల్లో ఆనందంగా ఉండదు. వీ విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, మేము ఆదివారాల్లో ఆనందంగా ఉండము. దే విల్ నాట్ బి జాలీ ఆన్ సండేస్, వారు ఆదివారాల్లో ఆనందంగా ఉండరు. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. వేసవిలో ఉక్కగా ఉంటుంది. శీతాకాలంలో చల్లగా ఉంటుంది. వసంతంలో వర్షం ఉంటుంది. శీతాకాలంలో మంచు ఉంటుంది. రేపు సెలవు ఉంటుంది. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. దేర్ విల్ బి చిల్లీ ఇన్ సమ్మర్, అంటే వేసవిలో చిల్లీగా ఉండదు, ఉక్కగా ఉంటుంది అనమాట. దేర్ విల్ బి కూల్ ఇన్ వింటర్, వింటర్లో అంటే శీతాకాలంలో కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. దేర్ విల్ బి రెయిన్ ఇన్ స్ప్రింగ్, వసంతకాలంలో వర్షం ఉంటుంది. దేర్ విల్ బి స్నో ఇన్ వింటర్, శీతాకాలంలో మంచు ఉంటుంది. దేర్ విల్ బి హాలిడే టుమారో, రేపు సెలవు ఉంటుంది. ఈ విధంగా మనం చెప్పొచ్చు. Thank you friends, thank you for watching. If you like this video, please share with your friends. Friends, thank you for watching. Please subscribe for more videos. If you like this video, please share with your dear ones and your near ones and your friends. Leave your valuable comments in the comment box. Friends, English is very important language to communicate with other individuals. Try to learn English to develop in the future. To reach your highest goals, you need good communication skills. Friends, I would like to give you more information through my videos. So to get the interesting videos, please keep watching my channel
viewers and friends and followers like Venkat, Sadiq, and Jubai and Pandu